నమస్తే అందరికీ. నేను మీ భవానీ నాయక్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భవానీ నాయక్ 01. సో, ఈరోజు మీకు చాలా స్పెషల్ వ్లాగ్ తీసుకొచ్చాను. ఎందుకంటే ఇప్పటి వరకు నా డే రొటీన్స్ కానీ, ట్రావెలింగ్ కానీ చూసారు కదా! సో, ఇది మాత్రం రీసెంట్లీ నేను చేసిన ఎల్లవే తల్లి ఎల్లమ్మ సాంగ్ షూటింగ్‌కి సంబంధించింది. ఆ షూటింగ్‌లో జరిగిన ప్రతి మూమెంట్‌ని క్యాప్చర్ చేశాను. సో, అదే నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. ఈ షూట్ మాత్రం అనుకున్నంత ఈజీగా అయితే అస్సలు జరగలేదు. సో, ఫస్ట్ టైం బోనం ఎత్తుకున్నాను. ఆ ఎక్స్‌పీరియన్స్ అంతే హ్యాపీగా ఉన్నాను. అట్ ద సేమ్ టైం నా హెల్త్ బాలేక నన్ను హాస్పిటల్‌కి కూడా తీసుకెళ్లారు. అనుకోకుండా నా వల్ల షూటింగ్ కూడా ఆగిపోయింది. అసలు ఏమైంది? ఎందుకు అలా జరిగింది? ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది నేను మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ వ్లాగ్‌లో ఎమోషన్ ఉంది, హ్యాపీనెస్ ఉంది, అలాగే ఎన్నో మర్చిపోలేని అనుభవాలు కూడా ఉన్నాయన్నమాట. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఎల్లవే తల్లి ఎల్లమ్మ షూటింగ్ మేకింగ్ జర్నీని ఇక మొదలు పెట్టేద్దాం. సో, మేమైతే 1 డే బిఫోరే షూటింగ్ స్పాట్‌కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మీకు కంటిన్యూటీ ఉండాలి అంటే కొమరేలి మల్లన్న వీడియో ఉంది కదా! సో, ఆ వీడియోకి ఇదే కంటిన్యూషన్ అనమాట. 1 డే బిఫోరే మేము స్టార్ట్ అయిపోయాము జగిత్యాలకి. సో, ఆ రోజు ఇంకా జగిత్యాలలో ప్రాక్టీస్ అయితే జరిగింది. లేట్ నైట్ అయిపోయింది. అందుకని జగిత్యాలలో స్టే చేసేసాము. ఇంకా షూటింగ్ వచ్చేసి జగిత్యాల నుంచి దాదాపు ఒక 30 కిలోమీటర్స్ అవేలో ఒక విలేజ్ దగ్గర జరుగుతుందనమాట. సో, ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మా ప్రొడ్యూసర్ మ్యామ్ అయితే మాకు 6:00 కల్లా షూటింగ్ స్పాట్లో ఉండాలి అని చెప్పారు. నేను ఎప్పుడో 3:00కి లేచి ఇలా చేతికి మెహందీ కూడా పెట్టేసుకున్నాను. అండ్ లొకేషన్కి కూడా ఇన్ టైంలోనే వెళ్ళిపోదామని చాలా ట్రై చేశాము. కానీ మా టీం మొత్తం చాలా లేట్ వచ్చారనమాట. ఒక విధంగా చెప్పాలంటే మాకు వెదర్ అనేది సపోర్ట్ చేయలేదు. బిఫోర్ డే హైదరాబాద్ మొత్తం ఫుల్ వర్షం అంట. సో, మా టెక్నీషియన్స్ టీం కానీ మా ఆర్ట్ డిపార్ట్మెంట్ అంతా హైదరాబాద్ నుంచే రావాలి. దానివల్ల చాలా లేట్ అయిపోయింది. సో, మేము ప్రెజెంట్ వచ్చేసి ఇప్పుడు మా డైరెక్టర్ వాళ్ళ ఊర్లో ఉన్నామన్నమాట. యాక్చువల్లీ షూటింగ్ స్పాట్ ఇక్కడ నుంచి ఇంకొంచెం దూరంలో ఉంది. సో, మమ్మల్ని అయితే ఈ టెంపుల్ దగ్గర వెయిట్ చేయమని ఇక్కడ కూర్చోబెట్టారు. కొన్ని ఓపెనింగ్ షాట్స్ అయితే ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలంట. సో, అందుకని చెప్పేసి ఇంక ఇక్కడే దగ్గరలో రెడీ అయిపోయి, సో, ఇక్కడ నుంచే స్టార్ట్ చేసేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. నేనేమో అందరూ వచ్చేసారేమో అని అనుకున్నాను. కానీ నిజానికి మేమే ఫస్ట్ వచ్చాము. సో, ఎలాగో లేట్ అయిపోయింది కదా! అలా కూర్చొని మేకప్ వేయించుకుంటే అట్లీస్ట్ టైం అన్నా కొంచెం సేవ్ అవుతుందని అనుకున్నాను. తీరా తెలిసింది మా మేకప్ మ్యాన్ కూడా హ్యాండ్ ఇచ్చాడంట. ఇంకా చేసేదైతే ఏం లేదు. సో, వేరే మేకప్ మ్యాన్ని పిలిపించారు. ఆ టెంపుల్‌లోనే నేను రెడీ అయిపోయాను. అంటే మేకప్ అయితే అక్కడే చేయించుకున్నాను. ఇంకా మేము డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే అక్కడ ఒక ఫ్యామిలీ అనమాట. సో, వాళ్ళు పిలిచి మాకు షెల్టర్ అయితే ఇచ్చారు. అండ్ అక్కడ మేము వెళ్ళి డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ హెయిర్ డ్రెస్సర్ కూడా నాకు రావాల్సిన ఆవిడ రాలేదు. ఆవిడ ప్లేస్లో ఇంకో అమ్మాయిని పంపించారు. అండ్ ఇంకా మేకోవర్ అంతా ఈ అమ్మాయే చేసింది. చాలా బాగా చేసింది సిస్టర్ కూడా. అండ్ నాకు మేకప్ మ్యాన్ వచ్చేసి ఒక అన్నయ్య చేశారు. నాకు మేకప్ కూడా చాలా బాగా నచ్చింది. కొంచెం డిఫరెంట్గా ఉన్నానన్నమాట ఈ లుక్లో. బాగా అనిపించింది. సో, ఇంకా మేకప్ రెడీ అంతా అయిపోయాను. నెక్స్ట్ ఇంకా బ్యాంగిల్స్ వేసుకుంటున్నాను. ఇక్కడ వీళ్ళైతే నాకు హెల్ప్ చేస్తున్నారనమాట. మంచిగా అరేంజ్ చేసి ఇస్తున్నారు. చూసారు కదా ప్రీవియస్ వీడియోలో మేము బ్యాంగిల్స్ కోసం ఎక్కడి వరకు వచ్చి తీసుకున్నామో. నిజానికి నేననే పర్సన్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కానీ ఫస్ట్లో నేను వచ్చినప్పుడు నా ఎంట్రీ చూసి నేనున్న నా గెటప్లో చూసి నన్ను అసలు గుర్తుపట్టలేదంట. ఇప్పుడు నేను రెడీ అయ్యాక మీరు సో అండ్ సో పర్సన్ కదా అని అడుగుతున్నారు. నేనేమో మంచిగా హెయిర్ వాష్ చేసుకొని హెయిర్ ఈ గాలికి ఎక్కడ ఖరాబ్ అవుతుందో అని చెప్పేసి అలా పైన కొప్పులా పెట్టుకున్నాను అనమాట. దానివల్ల నన్ను గుర్తుపట్టలేదంట. లేదంటే ఒక చీరలో ఉండుంటే చాలా ఈజీగా రికగ్నైజ్ చేసేవాళ్ళు అని చెప్తున్నారు. సో, ఇక నుంచి నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే చీరలు కట్టుకొనే వెళ్ళాలేమో. సో, నాకైతే అలా అనిపించింది అనమాట వీళ్ళ మాటలు విన్నాక. అండ్ ఫైనల్లీ నేనైతే రెడీ అయిపోయాను. నా మొత్తం అవుట్లుక్ అయితే ఇలా ఉంది. నిజానికి అమ్మకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ అవుట్ఫిట్ కలెక్షన్ అంతా అమ్మ చేసిందే. సో, కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. నేను ఇక్కడ నుంచి రావటం లేట్ అవుతుందని ముందే ప్లాన్ చేసేసి రెడీ చేసేసింది అనమాట. సో, వీళ్ళు వచ్చేసి మాకు షెల్టర్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ పిల్లలు అండ్ వాళ్ళ క్లాస్మేట్స్ అంట. సో, వాళ్ళు వచ్చి అలా ఫొటోస్ దిగారు. సో, నెక్స్ట్ అక్కడ నుంచి ఇంకా మేము రెడీ అయిపోయి మా లొకేషన్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. ఫైనల్లీ మా క్రూని అయితే ఇంట్రడ్యూస్ చేసేస్తాను. ఈ అన్నయ్య తిలక్, తనే మా సాంగ్ కొరియోగ్రాఫర్ అనమాట. ఫస్ట్ 2 సాంగ్స్ నేను ఏదైతే చేశానో నాకు సైడ్ ఆన్సర్గా చేశారు. ఇప్పుడు నా సాంగ్కి కొరియోగ్రాఫర్. అండ్ ఈయనే మా డైరెక్టర్ తిరుపతి అన్న. సో, ఫస్ట్ ఈ రోజు ఇప్పుడు ఎలా అయితే స్మైల్ చేస్తున్నారో సో త్రూ అవుట్ ద షూట్ ఇదే స్మైల్ మెయింటైన్ చేశారనమాట. నేనైతే కొన్ని చోట్ల చాలా రీటేక్స్ తీసుకున్నాను. బట్ అయినా సరే ఎక్కడ ఇరిటేట్ అవ్వకుండా
నువ్వు చెయ్యగలవురా, చెయ్యి చెయ్యి అని భలే ఎంకరేజ్ చేశారు. అండ్ ఈ అన్నయ్య వచ్చేసి మా ఎడిటర్, సో డిఐ సంజు అన్న. అండ్ ఇక్కడ మా ప్రొడ్యూసర్ మేడం గారు విజయ బానోత్, అండ్ తను మా అమ్మగారు, అందరికీ తెలిసిందే. సో ఈ సాంగ్ని తనే ప్రొడ్యూస్ చేస్తున్నారనమాట. అండ్ నన్ను ఇంత బాగా మేకప్ చేసి రెడీ చేసింది ఈ అన్నయ్య, మేకప్ మ్యాన్. అమ్మ కాల్ చేసి ఈ సాంగ్లో నువ్వే మెయిన్ లీడ్గా చేయాలి అనేసరికల్లా నాకు తెలియని ఒక భయం బెనుకు మాత్రం ఉండింది. దాన్ని మాత్రం నేను అస్సలు డినై చెయ్యను. ఒకప్పుడు నేను చేసిన ఒక ఎల్లమ్మ రీల్ అయితే చాలా వైరల్ అయింది. సో దాని వల్లనే ఎంతో కొంతవరకు నేను బయట తెలుసని అనుకుంటున్నాను. అలాంటి ఎల్లమ్మ సాంగ్లోనే నేను మెయిన్ లీడ్ అంటే హ్యాపీనెస్ అనేది పక్కన పెడితే నేను జస్టిఫై చేయగలనా లేదా అనే భయమే ఎక్కువ ఉండింది. సో ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేశారనమాట. వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పిల్లర్ అనొచ్చు. ఒక్కోసారి చిన్న చిన్న షార్ట్స్ 1 టేక్లో అవ్వాల్సింది దాదాపు 10 టేక్ల వరకు కూడా తీసుకెళ్లాను. ఆల్రెడీ పాపం వాళ్ళు రెగ్యులర్గా షూట్స్ చేసి అలసిపోతూ ఉన్నారు. అయినా సరే ఏం కాదక్క మళ్ళీ చేద్దాం రా అని చెప్పేసి భలే పుష్ చేస్తూ ఉన్నారు నన్ను మాత్రం. అండ్ ఇక్కడ మా డిఓపి చాలా సైలెంట్ అండ్ చాలా డెడికేటెడ్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా స్టిల్ ఫోటోగ్రాఫర్ అనమాట. అండ్ ఇంకా వీళ్ళందరూ నా బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ గర్ల్స్. అండ్ ఇక్కడ అమ్మవారిని చూడండి ఎంత అందంగా, ఫేస్ ఎంత కళగా ఉందో. సో మా డిపార్ట్మెంట్ అంతా రెడీ చేస్తున్నారనమాట. ఇప్పటికే షూట్ స్టార్ట్ అయిపోవాలి, మధ్యాహ్నం అయిపోయింది. అండ్ ఇంకా ఈ రోజు నాకు ఈ షూట్ లో చాలా పెద్ద రిలీఫ్ అంటే హర్ అనమాట. ఒకవైపు అసలు హరన్ ఎలా మేనేజ్ చేసుకోగలమా అని అనిపించింది, కానీ అది మాత్రం మంచిగా అర్థం చేసుకొని ఆడుకుంటూ ఉందనమాట. ఎక్కడో కొద్దో గొప్ప వెళ్తుండే నా మొత్తం లుక్ లో. ఇప్పుడు ఈ పసుపు బొట్టు పెట్టుకోవడంతో కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు అంతా సెట్, వీఆర్ రెడీ టు గో. కానీ అంతకంటే ముందు మేము ఇక్కడైతే కొన్ని వెతుకుతున్నాము. అసలు అదేంటంటే షూట్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది, కానీ నా కాళ్ళలో ఒక చిన్న గాజు పెంక్ అనేది గుచ్చుకుంది. నేనేమో 1-2 ఉంటాయిలే అని గుచ్చుకున్నప్పుడు చెప్పలేదన్నమాట. కానీ తీరా చూస్తే ఇక్కడ చాలా ఉన్నాయి. నార్మల్ గా మ్యాట్ వేస్ట్ చేయొచ్చు, కానీ ఆ న్యాచురాలిటీ అనేది ఉండదన్నమాట. సో అందుకని ఇలా మట్టిలో అయితే చేయాల్సిందే. అండ్ అమ్మవారి సాంగ్ కదా, సో వితౌట్ చెప్పులు చేయాలి. సో ఇంకా షూట్ స్టార్ట్ అయ్యే ముందు మేము ఇక్కడైతే నమస్కారం చేసుకున్నాము. ఆల్రెడీ మేము కొంతవరకు అయితే నిన్న ప్రాక్టీస్ చేసేసాము, అంటే రిహార్సల్స్ అయితే జరిగాయి. సో ఇప్పుడు ఇంకొకసారి చూసుకుంటున్నాం అనమాట బిఫోర్ ద టేక్. సో ఈ రోజు ఈ షూట్ అంతా సక్సెస్ఫుల్గా రావాలి, మంచి క్వాలిటీతో, ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ షూట్ మంచిగా విజయవంతంగా కంప్లీట్ అవ్వాలి అని చెప్పేసి షూట్ స్టార్ట్ చేసే ముందు కెమెరాకి అయితే పూజ చేసుకుంటున్నాము. ఈ రోజు మాత్రం నిజంగా నాకు ఛాలెంజింగ్ డేనే. నాకు కొంచెం ధైర్యం, ఓపిక ఇవ్వాలని మొక్కుకుంటున్నాను అనమాట. సో ఆల్రెడీ నేను కంటిన్యూస్గా ట్రావెల్ చేసి టైర్డ్ అయిపోయి ఉన్నాను. అండ్ నాకు కొంచెం హెల్త్ కూడా బాగాలేదు. సో ఈరోజు నేను అసలు ఎలా పర్ఫార్మెన్స్ చెయ్యగలను అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఏదేమైనా సరే నా బెస్ట్ ఇయనికి ట్రై చేస్తాను. నా ఈ షూట్ జర్నీ మొత్తం మీకు చూపించడానికి అండ్ నేను చెప్పడానికైతే ఈ వ్లాగ్ ఒకటి సరిపోదు. నేను డెఫినెట్గా పార్ట్ 2 కూడా పోస్ట్ చేస్తాను. సో ఎలాంటి విషయాలు జరిగాయంటే కొన్ని నమ్మలేమన్నమాట, కొన్ని చెప్పుకోలేము కూడా. ఫస్ట్ షాట్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ షాట్ కోసం ఇక్కడ ప్రిపరేషన్ అనమాట. నిజం చెప్పాలంటే ఆ రోజు అక్కడ ఉన్న క్రౌడ్, ఆ లైటింగ్ సెటప్ కావచ్చు, ఆ కెమెరాలు చూసాక నిజంగా నేను ఒక సినిమా షూటింగ్ లో ఉన్నానేమో అని అనిపించింది. అంటే నాకు ఫస్ట్ లో కొంచెం మాత్రం భయం వేసింది, ఎందుకంటే అంతమంది ముందు అలా లైవ్ పర్ఫార్మెన్స్ చేయడం, ఇంకా అది మన సెటప్పే, మనోళ్ళే అందరు కదా. సో అది నాకు కొంచెం ఫ్రీనెస్ని ఇచ్చింది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఈ సాంగ్ నేను వేరే వాళ్ళది ఎవరైనా షూట్ చేసుంటే డెఫినెట్గా ఫుల్ ఏడ్ చేసేదాన్నేమో కొన్ని చోట్ల. ఇంకా మాకు లంచ్ బ్రేక్ కూడా చాలా లేట్ ఇచ్చారు, ఎందుకంటే షూట్ కూడా అంతే లేట్గా స్టార్ట్ అయింది. ఇంకా మేము ఎక్కడైతే షూట్ చేసుకుంటున్నామో అక్కడే ఫుడ్ అనేది ప్రిపేర్ చేయించుకున్నాము అండ్ అందరం అక్కడే కలిసి తింటున్నాము. సో ఇక్కడ నా పరిస్థితి మాత్రం నేను మాటల్లో చెప్పలేను, అంత దారుణంగా ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు నేను ఆల్రెడీ కొంచెం టైర్డ్గా ఉన్నాను కంటిన్యూగా జర్నీ చేయటం వల్ల. సో ఇంకా బిఫోర్ డే అయితే ఆల్రెడీ డ్యాన్స్ ప్రాక్టీస్ జరిగింది, ఇంకా నెక్స్ట్ కంటిన్యూ షూటింగ్ అనమాట. సో ఈ షూట్లో అయితే నా చేతి గాజులు కూడా చాలా పగిలిపోయాయి. అండ్ అక్కడ ప్లేస్ ఆల్రెడీ చూపించాను కదా, అక్కడ చాలా వరకు గాజు పెంకులు ఉన్నాయి. నా కాళ్ళు అయితే ఆల్రెడీ స్వెల్లింగ్ అయి ఉన్నాయి అండ్ ఇంకా పైగా ఆ గాజు పెంకులు అయితే మస్తు గుచ్చుకున్నాయి. సో ఇంకా చెప్పలేను నా పరిస్థితి ఎలా ఉందో. అక్కడ నేను ప్రాపర్గా నిలబడలేకపోతున్నాను. ఇంకా డ్యాన్స్ అంటే ఎలా చేశానో అని అనిపించింది. ఇంకా అలానే ఉంటే కుదరదని ఒక 5 to 10 minutes వచ్చేసి నేను మంచిగా రెస్ట్ తీసుకున్నాను, తినేసాను అండ్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి బ్యాక్ టు లొకేషన్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంట్రొడక్షన్ షాట్స్ జరుగుతున్నాయి. సో ఇక్కడ ఆల్రెడీ బోనం ప్రిపరేషన్ అయితే అయిపోయింది. సో కొంచెం బ్యాలెన్స్ ఉంది, అదైతే ఫినిష్ చేస్తున్నారు. అండ్ వీళ్ళంతా
ఈ ఊరు వాళ్ళేననమాట. సో, ఈ అక్కలందరొచ్చారు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మేమొక టెంపుల్‌లో షూట్ చేస్తున్నాము. అండ్ మా వాళ్ళు చూడండి ఎట్లా కూర్చున్నారో పాపం మస్తు అలసిపోయారు. ఒక్కళ్ళకి కూడా ఓపిక లేదు. అండ్ పైగా అక్కడ ఎండ మాత్రం దారుణంగా ఉంది. సో, ఎక్కడ గాలొచ్చే ఛాన్సెస్ కూడా లేదనమాట. ఆ ఎండలో కంటిన్యూగా డాన్స్ చేస్తూ పాపం అసలు ఓపిక లేకపోయినా అలా మళ్ళీ కెమెరా ముందుకొచ్చేసరికల్లా ఎక్కడలేని బ్రైట్ స్మైల్ అనమాట. సో, ఇక్కడ నేనొచ్చేసి వీళ్ళైతే బోనం ప్రిపేర్ చేస్తున్నారు. వాళ్ళకి నేను హెల్ప్ చేస్తున్నాననమాట వేపాకులతో. ఇంకా మా హరమ్మకైతే మంచిగా ఫ్రీ స్పేస్ దొరికేసింది. అందరితో ఆడుతూ, అందరిని టీజ్ చేస్తూ భలే ఎంజాయ్ చేసింది ఒక విధంగా. దీనికి ఈ రోజు కూడా భలే గడిచిందనమాట. ఆల్రెడీ టైం వచ్చేసి ఇప్పుడు 6 అయ్యింది. సో, ఇప్పుడే మేము బోనం షాట్ తీస్తున్నాము. అక్కడి నుంచి అయితే ఇక్కడికి వచ్చేసాము. ఇప్పటి వరకు సాంగ్ కనీసం హాఫ్ కూడా కంప్లీట్ అవ్వలేదు. అసలు ఏం జరుగుతుందో ఏందో నాకైతే ఏం అర్థం కావట్లేదు. కానీ అమ్మ మాత్రం ఏది ఏమైనా 1 డేలో ఏ టైం అయినా సరే ఈ సాంగ్ మాత్రం కంప్లీట్ అవ్వాలి అని చెప్పారు. నేనైతే ఫస్ట్ టైం ఇలా బోనం ఎత్తుకోవడం, అది కూడా జోగినమ్మ చేతుల మీదుగా అంటే ఇంకా చాలా హ్యాపీ అనమాట. ఇప్పుడు షార్ట్ వచ్చేసి అందరం బోనం ఎత్తుకొని అలా రోడ్ మీద నడుచుకుంటూ రావాలన్నమాట. సో, అదే ఇక్కడ చూసుకుంటున్నారంతా. ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే ఇక నుంచి మరో ఎత్తు అనమాట. ఇప్పటి వరకు అయితే మంచిగా సాంగ్ పాడుతూ నవ్వుతూ హ్యాపీగా డాన్స్ చేసేసాను. కానీ ఇప్పుడొచ్చేసి బోనం ఎత్తుకొని డాన్స్ చేయాలంటే అది కూడా కంటిన్యూగా లిరిక్స్ పాడుతూ విత్ ఎక్స్‌ప్రెషన్స్. వణుకొక్కటే తక్కువ. ఎందుకంటే బోనం ఎత్తుకున్నప్పటి నుంచి వైబ్రేషన్ అయితే మామూలుగా లేదు. ఇంకా జోగినమ్మని చూస్తూ కొంచెం ధైర్యం తెచ్చుకొని ఏం కాదు చేయగలము అన్నట్టు చేశాననమాట. దాదాపు ఇక్కడ టైం అయితే 2 అవర్స్‌కి పైగానే తీసుకున్నాము. ఎందుకంటే అంతమంది ఉన్నాం కదా. సో, ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర మిస్ చేస్తూ ఉన్నాము. బట్ కంప్లీట్ అయితే చేశామన్నమాట లాస్ట్ వరకు. ఇంకా ఫైనల్లీ అయితే నా మీద నాకు కంట్రోల్ లేదు. సో, మొత్తానికి చాలా డౌన్ అయిపోయాను. కళ్ళు తిరుగుతున్నాయి. తీరా చూస్తే 2 కాళ్ళు బాగా వాచిపోయాయి. సో, కాలు తీసి కాలు పెట్టలేని సిచ్యువేషన్ అనమాట. అప్పటికే చాలా డిలే కూడా అయిపోయింది. అక్కడ షూట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మేము లొకేషన్‌కి వెళ్ళేసరికల్లా నా పరిస్థితి ఇంకా చాలా దారుణంగా అయిపోయింది. టైం కూడా చాలా లేట్ అయిపోయింది. అండ్ అక్కడ నియర్ బై ఏ హాస్పిటల్ కూడా అవైలబుల్‌లో లేదనమాట. సో, ఇంక చేసేదేం లేక అదే ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే అక్కడికి వెళ్ళాము. నేనైతే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాను. ఏదేమైనా సరే ఈరోజు షూట్ కంప్లీట్ అవ్వాల్సిందే. నా వల్ల అస్సలు ఆగొద్దు. నేను చేస్తాను. పెయిన్ కిల్లర్స్ తీసుకోనన్నా చేస్తాను అని చెప్పేసి ఇంజెక్షన్ తీసుకొని మళ్ళీ బ్యాక్ టు లొకేషన్‌కి అయితే వచ్చాను. దాదాపు అయితే ఒక గంట తర్వాత నేను కొంచెం రిలీఫ్ అయ్యాను. సో, ఇంకా స్టార్ట్ చేద్దామని చెప్పాను. కానీ అమ్మ మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. ఇక్కడ చేతికైతే పెయిన్ కిల్లర్ ఇచ్చారనమాట. సో, ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో నేను నిలబడ్డమే కష్టం. అయినా సరే చేద్దామని ముందుకొచ్చాను. కానీ అమ్మ అండ్ డైరెక్టర్ అన్నయ్య అయితే ఇప్పటికి ఇక్కడ షూటింగ్ అయితే ఆపేద్దాము. అసలు ఏదేమైనా సరే ఇప్పుడు షూటింగ్ అయితే కంటిన్యూ అవ్వదు. సిచ్యువేషన్ చాలా బ్యాడ్‌గా ఉంది నీది. మరోసారి సెకండ్ ఛాన్స్ కూడా లేకుండా థింక్ చేయకుండా డైరెక్ట్‌గా ఇంకా ఆపేశారనమాట. సో, నేను కొంచెం బానే ఉన్నాను అని చెప్పేసి నవ్వుతూ కనిపించినా వినలేదు. నాకేమో ఒకవైపు బాధ, భయం. ఎందుకంటే అంత పెట్టుబడి పెట్టి ఆల్రెడీ 1 డే షూట్ చేశాము. మళ్ళీ నెక్స్ట్ డే అంటే మళ్ళీ ఎక్స్ట్రా అయితే ఉంటుంది కదా. కానీ ఏం చేస్తాను, సిచ్యువేషన్ అయితే నిజంగానే చాలా బ్యాడ్ ఉండే. అందుకని ఇంకా షూట్ అయితే ఆపేశారమ్మ నా కోసం. ఇంకా డే 2లో షూట్ ఎలా జరిగింది, నేను ఎలా కోలుకున్నాను అనేది పార్ట్ 2తో మీ ముందుకు వచ్చేస్తాను. సో, అప్పటి వరకు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. బాయ్.